అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్ సేల్ డేట్స్ అయితే బయటకొచ్చినియి. ఈ మంత్ 23 నుంచి అయితే మనకి సేల్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఈ సేల్‌లో మనకి బిగ్గెస్ట్ డిస్కౌంట్స్ అయితే దొరుకుతాయన్నమాట. మీరు అండర్ 25,000 బడ్జెట్‌లో ఏదైనా మొబైల్ ఫోన్ తీసుకుందాం అనుకుంటే ఈ వీడియో మీకోసమే. సో, ఈ వీడియోలో అయితే నేను మీకు ది బెస్ట్ మొబైల్స్ అండర్ 25,000 అయితే చెప్పబోతున్నాను. సో, వితౌట్ గెట్టింగ్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ లిస్ట్‌లో మనకి ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి ఐక్యూ నుంచి ఐక్యూ నియో 10R అనమాట. సో, ఇందులో వీళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి 8S Gen 3 ప్రాసెసర్ అండ్ 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అప్ టు 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అనమాట. దట్ టు విత్ 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్. అండ్ అలాగే ఇందులో బ్యాటరీ విషయం గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ మనకి 6400 mAh బ్యాటరీ విత్ 80 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇందులో మన కెమెరా విషయాల గురించి మాట్లాడుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంది. అండ్ ఇందులో ఐపీ రేటింగ్ వచ్చేసరికి IP65 రేటింగ్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫాస్ట్ ర్యామ్, ఫాస్ట్ స్టోరేజ్, LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.1 స్టోరేజ్ అయితే ఈ మొబైల్ మనకు వస్తుంది. లిస్ట్ లో నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి పోకో నుంచి పోకో X7 Pro అనమాట. ఇందులో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్ అయితే వీళ్ళు యూస్ చేశారు. 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే విత్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అనమాట. అండ్ బ్యాటరీ విషయంకి వచ్చేసరికి 6550 mAh బ్యాటరీ విత్ 90 వాట్స్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంది. అండ్ ఇందులో మనకి IP68 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి మోటరోలా నుంచి మోటరోలా 860 ఫ్యూజన్ అనమాట. ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అండ్ అలాగే డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.7 ఇంచ్ 1.5K కర్వ్డ్ POLED డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అండ్ 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అనమాట. అండ్ అలాగే బ్యాటరీ విషయం గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు. 5500 mAh బ్యాటరీ విత్ 68 వాట్ టర్బో పవర్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, ఇది మనకి మ్యాక్రో కెమెరాలకు కూడా వర్క్ అవుతుంది. అండ్ అలాగే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంది. అండ్ ఇందులో మనకి IP68, IP69 అండ్ మిలిటరీ స్టాండర్డ్ 810 సర్టిఫికేషన్ అయితే కూడా పొందుకుంది. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి నథింగ్ నుంచి నథింగ్ 3A అనమాట. ఈ నథింగ్ 3Aలో వీళ్ళు యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి 7S Gen 3 అండ్ అలాగే 6.77 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అండ్ 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇందులో ఉంటుంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ విత్ 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి బాక్స్ లో అయితే ఛార్జర్ రాదు, దీన్ని సెపరేట్ గా మళ్ళీ కొనుక్కోవాలి. అండ్ దీనిలో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వస్తుంది. అండ్ అలాగే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో కూడా మనకి IP64 రేటింగ్ అయితే ఇచ్చారు. సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయానికి వస్తే 3+6 ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి వన్ ప్లస్ ఫ్యాన్స్ కోసం సో వన్ ప్లస్ నాట్ CE5 అనమాట. ఇందులో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి డైమెన్సిటీ 8350 ప్రాసెసర్, 6.77 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అనమాట. అండ్ ఇందులో మనకి బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 7100 mAh బ్యాటరీ విత్ 80 వాట్స్ సూపర్ బుక్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. అండ్ ఇందులో అప్డేట్స్ విషయం గురించి మాట్లాడుకుంటే మనకి 4+6 ఇయర్స్ అప్డేట్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ P4 Pro అనమాట. ఇందులో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్లస్ అలాగే హైపర్ విజన్ AI చిప్ని కూడా వీళ్ళు యూస్ చేస్తున్నారు. అండ్ 6.8 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అండ్ 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంది. అండ్ ఇందులో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 7000 mAh బ్యాటరీ విత్ 80 వాట్స్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరాస్ విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంది. అండ్ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి IP65 అండ్ 66 రేటింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో
వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇక్కడ వరకు చూసినట్లయితే. అండ్ ఈ లిస్ట్ లో మీరు ఏ ఫోన్ అయితే తీసుకుందాం అనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. అలాగే నేను ఏ ఫోన్ అయితే మిస్ చేశానని మీకు అనిపిస్తుందో అది కూడా మీరు కింద కమెంట్ చేసి తెలపొచ్చు. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఈ ప్రైస్ రేంజ్ లో మీరు మొబైల్స్ తీసుకుందాం అనుకుంటే వాళ్ళకైతే మీరు ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ ఎక్స్ప్లోరింగ్ టెక్. బై బై నౌ.